హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఆ ఎమ్మెల్సీ రూట్ మార్చేశారా? గత అనుభవాలన్నింటినీ మిక్స్ చేసి మిక్సీలో వేసేసి ఇప్పుడు సరికొత్త ఫార్ములాను తయారు చేశారా? దాని ప్రకారమే 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పకడ్బందీగా స్కెచ్ వేస్తున్నారా? కూటమి పార్టీల్లోకి ఎంట్రీ లేదని తెలుసుకొని వైసీపీలోనే పకడ్బందీగా పావులు కదుపుతున్న ఆ ఎమ్మెల్సీ ఎవరు? గతానికి భిన్నంగా ఇప్పుడు ఆయన లెక్కలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు తోట త్రిమూర్తులు. అయితే ఎమ్మెల్సీగా ఆయన పదవి కాలం 2027 జూన్ వరకు ఉంది. ఆ తర్వాత కూడా రాజకీయంగా వెనుకబడకుండా ఇప్పటి నుంచే చాలా పకడ్బందీగా పావులు కదుపుతున్నారట. ప్రత్యేకించి ఈసారి తన క్యాస్ట్ కార్డును గతానికి భిన్నంగా కాస్త డిఫరెంట్గా వాడాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. రామచంద్రపురం ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచారు తోట త్రిమూర్తులు. కానీ మొదటి నుంచి ఒక పార్టీలో కుదురుగా ఉండే అలవాటు లేదు ఆయనకు. ఇండిపెండెంట్గా టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్, వైసీపీ ఇలా సీజన్ను బట్టి అవకాశాలను అనుగుణంగా కండువాలు మారుస్తుంటారన్న అభిప్రాయం ఉంది రాజకీయ వర్గాల్లో. 2019లో టీడీపీ తరపున రామచంద్రపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తోట వెంటనే వైసీపీ గూటికి చేరారు. ఇక 24 ఎన్నికల టైం వచ్చేసరికి కూటమి పార్టీల్లో ఏదో ఒక దాంట్లో చేరడానికి గట్టిగానే ప్రయత్నించినట్టు చెప్పుకుంటారు. అయితే అవతల నుంచి సరైన సమాధానం రాక సైలెంట్ అయిపోయారన్నది ఒక వర్షన్. ఇక జనసేనలో చేరడానికి తన బంధువు సామినేని ఉదయభాను ద్వారా బీజేపీలోకి వెళ్లేందుకు పాత పరిచయాల ద్వారా ప్రయత్నించినా ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదన్నది పొలిటికల్ వాయిస్. అయితే ఇలాంటి రకరకాల కారణాలతో ఎన్నికల తర్వాత మ్యూట్ మూడ్లోకి వెళ్లిపోయిన తోట త్రిమూర్తులు ప్రస్తుతం గేర్ మార్చారట. సరే, కూటమిలోకి రానివ్వలేదు, ఇక వాళ్ళని వదిలేసి ఉన్న చోట మనమేంటో నిరూపించుకుందాం, ప్రస్తుతానికైతే జంపింగ్ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెడదామని అనుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన కదలికలన్నీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే భిన్నంగా ఉన్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ నిలకడలేని కారణంగా తోట త్రిమూర్తులకు మంత్రి పదవి దక్కలేదన్న అభిప్రాయం బలంగా ఉంది. సామాజిక వర్గం కోటాలో కూడా అవకాశాలు రాకపోవడానికి అది కూడా ఒక కారణం అంటున్నారు. కొన్నిసార్లు ఆయన పేరు పరిగణలోకి తీసుకున్నా కాంపిటీషన్ ఎక్కువగా ఉండడంతో పార్టీలో నిలకడగా ఉన్న వాళ్ళకే అవకాశం ఇద్దామన్న కారణాలతో పక్కన పెట్టేశారట. మరోవైపు పార్టీ కంటే కులమే ఎక్కువని చాలాసార్లు ఓపెన్గా స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా కొంత ఇబ్బంది అయ్యేది. అందుకే ఇప్పుడు అదే పాయింట్ని బేస్ చేసుకొని వెనక్కి తగ్గకుండా క్యాస్ట్ ఈక్వేషన్స్ తానే ముందు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట ఆయన. కులమే నాకు ముఖ్యమని ఎలాగో ప్రకటించాను కాబట్టి ఇక ఆ విషయంలో వెనక్కి తగ్గడం ఎందుకు, గట్టిగా ముందడుగు వేద్దామనుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి కాపు కోటాలో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న లెక్కలు తీస్తే టాప్ ప్రయారిటీలో తానే ఉండేలా చూసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక వైసీపీ పరంగా కాపు కులానికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే ఎవరైనా తన తర్వాతే ఉండేలా చూసుకోవాలన్నది ఎమ్మెల్సీ ప్లాన్గా చెప్పుకుంటున్నారు. అందుకే కాపుల అంశం తెర మీదకి వచ్చినప్పుడల్లా పార్టీ నుంచి బ్రీఫింగ్ లేకున్నా సరే సొంతగా స్పీడ్ అయిపోతున్నారట. రేపు కాపు క్యాండిడేట్స్ రేస్లో తానే ఫస్ట్ ఉండాలని తోట అభిప్రాయపడుతున్నారని జిల్లాల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ప్రస్తుతం పొలిటికల్ పావులు కదుపుతున్నారన్నది లోకల్ టాక్. ఇక మొత్తం మీద ప్రస్తుతానికి ప్రతిపక్షంలో ఉన్నా సరే రేపటి రోజున పవర్ వస్తే వెనుకబడకుండా తోట త్రిమూర్తులు మంత్రి పదవిని అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. అపోజిషన్ ఎమ్మెల్సీ క్యాలిక్యులేషన్స్ ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.